సౌదీ అరేబియాతో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. సో ఈ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే ఏంటి? దీంతో సౌదీ అరేబియా అణుబాంబు తయారు చేస్తుందా? సౌదీ అరేబియాకి అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అమెరికా సౌదీ అరేబియాకి ఇచ్చిన ప్రత్యేకమైన కన్సెషన్ ఏంటి? అది ఎందుకని ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించే అవకాశం ఉంది? ఒకవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూ సౌదీతో అణు ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లు? ఇటీవల అమెరికా సౌదీల మధ్య కాస్త భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది పశ్చిమాసియా వెస్ట్ ఏషియన్ ఆర్డర్లో ఏ రకమైన మార్పులు తెస్తుంది? ఇలాంటి అనేక ప్రశ్నల్ని ఈ ఒప్పందం మన ముందు పెట్టింది. సో ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటి సమాధానం చూద్దాం. ముందుగా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అమెరికా సౌదీ అరేబియాతోనే కుదుర్చుకుందా? కాదు. అమెరికాకు ఇలాంటి అగ్రిమెంట్ 20 నేషన్స్తో ఉంది, ఇంక్లూడింగ్ ఇండియా. భారతదేశంతోనే కాకుండా జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యూరోపియన్ మిత్ర దేశాలతో అమెరికాకు ఇలాంటి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉంది. మీరు వింటారు, భారత్ అమెరికా అణు ఒప్పందం చర్చ జరిగినప్పుడు 20 years క్రితం దీన్ని 123 ఒప్పందము అని అంటారు. ఎందుకంటే సెక్షన్ 123 ఆఫ్ అమెరికన్ ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారము అమెరికా ఏ దేశానికైనా న్యూక్లియర్ రంగంలో సహకరించాలి అంటే, ట్రేడ్ చేయాలంటే ఇలాంటి ఒప్పందం అమెరికా కుదుర్చుకోవాలి. సో అందువల్ల సెక్షన్ 123 ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం ఇప్పుడు సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ అమెరికా కుదుర్చుకుంది. సో మరి ఇప్పటి వరకు ఎందుకు కుదుర్చుకోలేదు? ఇది రెండవ క్వశ్చన్. ఇప్పటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కుదుర్చుకున్నా కూడా ఇలాంటి న్యూక్లియర్ డీల్ సౌదీ అరేబియాతో కుదుర్చుకోలేదు. కారణం ఏంటంటే ఈ న్యూక్లియర్ డీల్లో అమెరికా 2 కండిషన్స్ పెడుతోంది ఏ దేశంతోనైనా. ఒక కండిషన్ ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు అని. రెండవది స్పెంట్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ చేయకూడదు అని. ఈ 2 కండిషన్స్కు సౌదీ అరేబియా ఇప్పటి వరకు అంగీకరించలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. ఇండియాతో కుదిరిన ఒప్పందం వేరే విషయం. ఎందుకంటే ఇండియా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో సభ్యదేశం కాదు గనక మన కొరకు ప్రత్యేకంగా ఒక ఇండియా స్పెసిఫిక్ ప్రోటోకాల్ను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కుదుర్చుకుంది. మనకు ప్రత్యేక హోదా కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ. అత్యాధునిక అణుసాంకేతిక పరిజ్ఞానము కలిగిన బాధ్యతాయుత దేశము అని మనకు ప్రత్యేక హోదా ఇచ్చారు 2008లో. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో ఈ అణు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు. కానీ ఎన్పిటిలో ఉన్న దేశాలైన సౌదీ లాంటి దేశాలకు అణు సహకారం చేయాలి అంటే ఈ 2 కండిషన్స్ వర్తిస్తాయి. ఒకటి, యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు. 2, స్పెంట్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ చేయకూడదు అని. ఈ 2 కండిషన్స్ను యుఏఈ అంగీకరించింది గతంలో. అందుకే అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది, న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంది. సౌదీ అరేబియా ఇప్పటి వరకు అంగీకరించలేదు. సౌదీ అరేబియా వాదన ఏంటంటే న్యూక్లియర్ సైకిల్ పైన మాకు పూర్తి అటానమీ ఉండాలి అని డిమాండ్ చేసింది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికాల మధ్య న్యూక్లియర్ డీల్ కుదిరింది. మరి అమెరికా చెప్పినట్లు సౌదీ అంగీకరించిందా? సౌదీ అడిగినట్టు అమెరికా అంగీకరించిందా? చెప్పే ముందు కాస్త ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో కూడా అర్థం కావాలి. సో యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే సాధారణంగా ఈ యురేనియం శుద్ధి చేయడం అంటారు. యురేనియంలో మీకు యురేనియం 235 చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, 0.7% ఉంటుంది. మీకు న్యూక్లియర్ పవర్కు కావాలంటే యురేనియంను 3 to 5% స్థాయికి ఎన్రిచ్ చేయాలి, యురేనియం 235ని. ఇక న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్లు అయితే 20% వరకు ఎన్రిచ్మెంట్ చేయాలి. కానీ న్యూక్లియర్ వెపన్ కావాలంటే 90% చేయాలి.
మీరు వినుంటారు, అమెరికా ఇప్పటిదాకా చెప్పింది ఇరాన్ ఆల్రెడీ 60% వరకు చేసింది, 2-3 వీక్స్ టైం ఇస్తే 90% వరకు కూడా చేస్తుంది అని. వాస్తవంగా ఈ ఎన్రిచ్మెంట్కు వాడే టెక్నాలజీని సెంట్రిఫ్యూజెస్ అంటారు. సేమ్ సెంట్రిఫ్యూజెస్ న్యూక్లియర్ పవర్ కొరకు ఎన్రిచ్మెంట్ చేయొచ్చు, న్యూక్లియర్ రియాక్టర్ల కొరకు ఎన్రిచ్మెంట్ చేయొచ్చు, ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్కైనా ఇదే సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీతోనే ఎన్రిచ్ చేస్తారు. తేడా ఏంటంటే ఎన్ని సెంట్రిఫ్యూజెస్ వాడుతున్నారు, వీటిని ఎంతకాలం ఆపరేట్ చేస్తారు అనే దానిపైన ఎన్రిచ్మెంట్ శాతం ఆధారపడి ఉంటుంది. సో 90% ఎన్రిచ్మెంట్ అయిందంటే దాన్ని అణ్వాయుధంగా వాడవచ్చు. సో అందువల్ల అమెరికా ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు ఈ కండిషన్ పెడుతుంది, అంటే మీరు ఎన్రిచ్మెంట్ 90% చేయకూడదు అని. ఇండియాకు ఎందుకు ఇలాంటి కండిషన్లు అంటే ఇండియా ఇప్పటికే న్యూక్లియర్ వెపన్ స్టేట్ కనుక. మనం ఆల్రెడీ 1974లోనే ఫస్ట్ టైం న్యూక్లియర్ అణుబాంబును పరీక్షించాం, 1998లో రెండవసారి ఆల్రెడీ ప్రయోగించాం. ఇండియా ఇస్ ఎ ప్రూవెన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ కనుక. సో అందువల్ల ఈ ఎన్రిచ్మెంట్ అనేది కండిషన్ వల్ల, ఎన్రిచ్మెంట్ చేయకూడదు అనే కండిషన్ వల్ల అమెరికాకు సౌదీకి ఇప్పటివరకు ఒప్పందం కుదరలే. ఇప్పుడు రెండు దేశాలు కూడా ఒక వయా మీడియా అంటే రెండు నెగోషియేట్ చేసి ఒక మధ్య మార్గాన్ని ఆలోచించాయి. ఏంటి ఆ మధ్య మార్గం అంటే, అమెరికా సౌదీ అరేబియాకు చెందిన న్యూక్లియర్ వ్యవస్థల్ని 30 ఇయర్స్ వరకు డెవలప్ చేస్తుంది ఈ ఒప్పందం ప్రకారం. అంటే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే అమెరికా సౌదీకి న్యూక్లియర్ ఎక్విప్మెంట్ ఇస్తుంది, రియాక్టర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ ఇస్తుంది, న్యూక్లియర్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తుంది, అలాగే రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తుంది, న్యూక్లియర్ సైంటిస్టులను ట్రైన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్లో భాగంగా ఉంటాయి. కానీ అసలు వివాదం ఏంటి? ఎన్రిచ్మెంట్. దానికి సౌదీ అరేబియా డిమాండ్ అని ఇంతకుముందు చెప్పాను, మాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని సౌదీ అడుగుతుంది. సవాలే లేదు, ఎన్రిచ్మెంట్ చేయకూడదని అమెరికా అంటుంది. ఇప్పుడు మధ్య మార్గంగా ఒప్పుకున్నది ఏంటంటే, ఒకవేళ రెండు దేశాలు కూడా జాయింట్ స్టడీస్లో అవసరమని భావిస్తే అమెరికా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా ఎన్రిచ్మెంట్ కార్యక్రమం చేసుకుంటుంది, రీప్రాసెసింగ్ కూడా స్పెంట్ ఫ్యూయల్ను రీప్రాసెసింగ్ చేస్తుంది అన్నది. అంటే ఇప్పటికిప్పుడు సౌదీ అరేబియా ఎన్రిచ్మెంట్ చేయలేదు, కానీ దాన్ని ఓపెన్ ఎండెడ్గా పెట్టారు, చేయము అని. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే మేము యురేనియం ఎన్రిచ్మెంట్ చెయ్యము అని రాసి ఇచ్చేశారు. కానీ ఇక్కడ సౌదీ అరేబియా చెయ్యమని రాసి ఇవ్వలేదు, అదే సమయంలో చేసుకోమని అమెరికా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఫ్యూచర్కు వదిలేశారు, స్కోప్ మాత్రం అట్టే పెట్టుకున్నారు. అఫ్కోర్స్ అమెరికా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆల్రెడీ సౌదీ అరేబియా ఎన్పిటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో కూడా మెంబర్ కనుక, ఎన్పిటి మెంబరు అయినప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది కనుక సౌదీ అరేబియా ఇప్పటికిప్పుడు అణుబాంబేమి తయారు చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడదు. కానీ భవిష్యత్తులో స్కోప్ను కొట్టిపారేయలేమంటున్నారు ఎక్స్పర్ట్స్. కారణం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇవ్వని ఈ ప్రత్యేక కన్సెషన్ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సౌదీ అరేబియాకి ఇచ్చింది. అంటే భవిష్యత్తులో అవకాశాన్ని స్కోప్ వదిలిపెట్టింది. చాలామందికి అనుమానం వస్తే మరి అమెరికా ఎందుకు చేస్తోంది ఈ పని? మొదటి క్వశ్చన్ ఏమవుతుందంటే, ఇరాన్ విషయంలో అంత కఠినంగా ఉంటూ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకునే అవకాశమే ఇవ్వము, ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఒప్పుకోము, ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంను మాకు అప్పజెప్పాలి అంటూ బాంబుల వర్షం కురిపిస్తూ దాడులు చేస్తున్న అమెరికా మళ్ళీ అదే సమయంలో సౌదీ అరేబియాకు ఆప్షన్ ఎందుకు ఇచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది. అఫ్కోర్స్ సౌదీ అరేబియా ఫ్రెండ్లీ కంట్రీ కనుక ఇచ్చింది అని అనుకుందాం. వాస్తవంగా ఫ్రెండ్లీ కంట్రీ అని కూడా ఈ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే, అమెరికా ఇవ్వనంటే సౌదీ అరేబియా అటు ఇటు దిక్కులు చూస్తోంది. ఉదాహరణకు అమెరికాతో సంబంధం లేకుండా సౌదీ అరేబియా చైనా సహాయంతో, చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్తో డీల్ కుదుర్చుకుంది. అమెరికా చెప్పినా కూడా ఇప్పటికీ ఇజ్రాయిల్తో ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు సౌదీ అరేబియా. సౌదీ ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్ మీకు గాజా యుద్ధంతో ఆగిపోయాయి. ఇప్పటికీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగా
అమెరికా చెప్పినట్లు అబ్రహాం ఎక్కార్డ్ ఇజ్రాయెల్తో సౌదీ కుదుర్చుకోలేదు. ఇటీవల ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరిట స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ను మిలిటరీ ద్వారా క్లియర్ చేస్తామంటే కూడా సౌదీ అంగీకరించలేదు. సో సౌదీ అరేబియా కాస్త ఇండిపెండెంట్ పొజిషన్ తీసుకుంటోంది కనుక అమెరికా కాదంటే న్యూక్లియర్ కోఆపరేషన్ ఇవ్వము అంటే సౌదీ అరేబియా ఏ చైనా సహకారాన్నో ఏ రష్యా సహకారాన్నో తీసుకునే అవకాశం ఉంది. అందుకొరకు అమెరికా ఇవ్వాల్సి వచ్చిందన్నది ఒక వాదన. కారణం ఏదైనా అమెరికా ఏంటంటే ఇంకో ఆలోచన కూడా అమెరికాకు ఉండొచ్చు. ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీని ఏమీ చేయలేకపోతున్నాం. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ ఆ ఒక్కటి అడగకు అంటోంది. మా అణ్వాయుధాల సామర్థ్యాన్ని మాత్రం మీరు అడగద్దు అని. సో అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా న్యూక్లియర్ అంశం పైన మాత్రం ఇటీవల కుదిరిన ఎంఓయూలో కూడా లేదు. భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. సో ఇరాన్ అన్కాంప్రమైజ్గా ఉంది. వారితో ఇరాన్ను ఓడించలేకపోతున్నారు. ఇరాన్ ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో తిరగబడుతోంది. అందువల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీని బ్యాలెన్స్ చేయడానికి సౌదీని ఏమైనా లేపుతోందా అనేది అనుమానం. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ న్యూట్రలైజ్ చేయడానికి న్యూక్లియర్ వెపన్ రేపు తయారు చేస్తే ఇప్పటివరకు తయారు చేయలేదు అంటున్నారు. కానీ సౌదీ అరేబియా న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మరి ఇజ్రాయిల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇజ్రాయిల్కి ఇరాన్ శత్రువే కాదు, ఇరాన్ ఇమీడియట్ శత్రువు కావచ్చు. కానీ సౌదీ అరేబియా ఇది ఇస్లామిక్ వ్యవస్థకు ఒక మూల స్తంభం లాంటిది. సో ఇజ్రాయిల్ ఎట్టి పరిస్థితుల్లో సౌదీని అంగీకరించరు. మీకు వ్యూహాత్మకంగా అరబ్ దేశాలతో సంబంధాలు ఇజ్రాయిల్ పెట్టుకున్నా తమకు ఈక్వల్గా ఏ అరబ్ దేశం రావడాన్ని ఇజ్రాయిల్ సహించదు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆల్రెడీ 1967లోనే ఇజ్రాయిల్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందింది. సో అందువల్ల అమెరికా మరి ట్రంప్ రాజీ పడ్డాడా, వ్యూహాత్మకంగానే సౌదీకి ఈ ఫెసిలిటీ ఓపెన్ పెట్టాడా, లేదా ఏమీ కాదు అమెరికా ఆధ్వర్యంలోనే అని ఉంది కదా, ఇప్పటికిప్పుడు అణుబాంబు తయారు చేయరు కదా అనే ధీమానే ఉండవచ్చు. సో కారణాలు ఏదైనా సౌదీ అరేబియాకు మాత్రం ఆ వెసులుబాటు అంటే ఎన్రిచ్మెంట్ చేసుకునే వెసులుబాటు అంటే భవిష్యత్తులో అణుబాంబు తయారీకి అడుగులు వేసే వెసులుబాటును మాత్రం అమెరికా వదిలిపెట్టింది. ఓపెన్గా పెట్టింది, వదిలిపెట్టలేదు కానీ ఓపెన్గా పెట్టింది. అంటే రేపు అమెరికా ఆధ్వర్యంలోనే జరగవచ్చు కానీ అది ఓపెన్గా పెట్టింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి సౌదీ అరేబియాకు ఈ న్యూక్లియర్ వెపన్ ఎందుకు, సౌదీ అరేబియాకు న్యూక్లియర్ పవర్ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. ముందుగా పవర్ ఎందుకో చూద్దాం. చాలామందికి అనుమానం రావచ్చు, సౌదీ అరేబియా దగ్గర అడ్డగోలుగా ముడి చమురు ఉంది, అలాంటప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దాంతో చేసుకోవచ్చు. మరి ఇప్పుడు న్యూక్లియర్ పవర్ గురించి సౌదీ ఎందుకు ఆలోచిస్తుంది? దానికి కూడా రీజన్ ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాడు. దాన్నే సౌదీ అరేబియా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. 2030 నాటికి సౌదీ అరేబియా ఎకానమీని ఆయిల్ డిపెండెన్సీని తగ్గించి డైవర్సిఫై చేయాలి అని నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను. అంటే టెక్నాలజీ, టూరిజము, ఇండస్ట్రీ ఇలా అనేక అంశాలను పెంచాలి అని. దానివల్ల ఏమవుతుంది సౌదీలో అంటే అర్బనైజేషన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ పెరుగుతోంది, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, డేటా సెంటర్లు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో మీకు పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎంటర్ అవుతోంది, పెట్టుబడులు వస్తున్నాయి. సో సౌదీ అరేబియాకు ఎనర్జీ అవసరాలు పెరుగుతున్నాయి. దాని కొరకు తన దగ్గర ఉన్న ఆయిల్ వాడడం కన్నా న్యూక్లియర్ పవర్ వాడితే 2 లాభాలు. 1 కాలుష్యం తగ్గుతుంది, 2 అదే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి లాభాలు కూడా పొందవచ్చు. అందువల్ల సౌదీ అరేబియా న్యూక్లియర్ ఎనర్జీ వైపుగా పోతుంది. పనిలో పని మన న్యూక్లియర్ వెపన్ ఆప్షన్ ఎందుకు ఓపెన్ పెట్టుకుంటోంది అంటే ఇటీవల సౌదీ అరేబియాకి అర్థమైంది. మీకు ఇటీవల పాకిస్తాన్తో కూడా కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ సౌదీ అరేబియా కుదుర్చుకుంది. అందులో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అని ప్రకటించారు. ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఆలోచించలేదు. కానీ ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిన తర్వాత సౌదీకే కాదు ఇతర ఇస్లామిక్ కంట్రీస్కి అర్థమైంది తాము అమెరికాను నమ్మి ఇజ్రాయెల్ నుంచి రక్షణ ఉంటుందనుకుంటే పొరపాటు. ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా రక్షణకు రాకపోవచ్చు అని.
ఇజ్రాయెలే కాదు, ఇరాన్ దాడి చేసినా అమెరికా కాపాడదు అని లేటెస్ట్ వార్త అర్థమైపోయింది. సో ఎప్పుడైతే అమెరికా తనకు ఇజ్రాయెల్ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ దాడి నుంచి కాపాడదని అర్థమైందో అరబ్ దేశాలు సొంత ఆలోచన మొదలుపెట్టాయి. అందుకే 40 నేషన్స్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా కూడా ఆలోచించారు. పాకిస్తాన్తో ఏకంగా డిఫెన్స్ అగ్రిమెంట్, నాటో తరహా అగ్రిమెంట్ సౌదీ కుదుర్చుకుంది. బహుశా ఈ సెక్యూరిటీ సిచ్యువేషన్ రీత్యా అమెరికాను నమ్మలేము కనుక తాము కూడా అణ్వాయుధాలను తయారు చేసుకుంటే భవిష్యత్తులో అవసరం ఏం రావచ్చేమో, ఇప్పటికీ తయారు చేసుకోకపోయినా భవిష్యత్తులో తయారు చేసుకునే అవసరమే రావచ్చేమో, అందుకొరకు ముందుగానే అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఈ అంశము ఓపెన్గా పెట్టారు. అంటే ఎన్రిచ్మెంట్ అనే ఫెసిలిటీ చేసుకోవడాన్ని వదులుకుండా యుఏఈ లాగా వదిలేయకుండా అవకాశాన్ని ఓపెన్గా పెట్టినట్లు అర్థమవుతుంది. సో మొత్తం కంక్లూడింగ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు సౌదీ అరేబియా న్యూక్లియర్ బాంబ్ ఏం తయారు చేయదు. ఇప్పటికిప్పుడు సౌదీ అరేబియా అణుబాంబుకు అమెరికా ఏం సహకరించదు. ఆ మాటకొస్తే ట్రంప్ నిర్ణయంతో సరిపోదు, అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ కూడా కావాలి. కానీ మనకు తెలుసు అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరిగిన సీక్రెట్ న్యూక్లియర్ సహకారం 1967లో ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబే తయారు చేసింది. ఆఖరికి అమెరికా పాకిస్తాన్ మధ్య సహకారం తెలుసు. అమెరికా తన చట్టాలను కూడా సవరించి పాకిస్తాన్కు న్యూక్లియర్ కోఆపరేషన్ అండదండలంతా ఇచ్చి పాకిస్తాన్ అణుబాంబు తయారీకి అమెరికా సహకరించింది. దాని కొరకు ప్రెస్లర్ సవరణ, యాంక్ బ్రౌన్ సవరణ అని ఏకంగా అమెరికన్ చట్టాలకే సవరణ చేశారు. అందువల్ల అమెరికా తన ప్రయోజనాల కొరకు ఏమైనా చేసే ప్రమాదం ఉంది కనుక సౌదీ అరేబియా లాంటి కంట్రీ చేతిలో అణుబాంబు అంటూ పడితే చాలా ప్రమాదకర పరిస్థితులు రావచ్చు. ఇరానే కాదు, ఇరాన్ ప్రమాదకరం ఉంటుంది. సౌదీ అరేబియా మరింత ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ రాచరిక స్టేట్ అది. సో ఇరాన్ ఎంత ఫండమెంటలిస్టు మొనార్కీ కూడా కాదు. ఇరాన్ కనీసం థియోక్రసీ, ఇది మొనార్కీ ప్లస్ థియోక్రసీ. అందువల్ల సౌదీ అరేబియా ప్రపంచ ఇస్లామిక్ వ్యవస్థకు ఒక హై ప్రీస్ట్. అలాంటి సౌదీ అరేబియాకు మరి అణుబాంబు తయారు చేసుకోవటానికి భవిష్యత్తులోనైనా వీలు కల్పించే ఒప్పందం ట్రంప్ చేసుకున్నాడంటే క్వశ్చన్స్ రైజ్ కాక తప్పదు. అయితే ఇప్పటికిప్పుడే ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ అమెరికా ఇప్పటి వరకు అంగీకరించని అంశం ఇప్పుడు అంగీకరించి సౌదీ అరేబియాకు ఆ సహకారం ఇవ్వడం ఇలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.